వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మీరు 10th క్లాస్‌తో పాటుగా ఇంటర్మీడియేట్ గానీ, డిగ్రీ గానీ కంప్లీట్ చేసుంటే ఈ ఉద్యోగాలు మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. మీరు ప్రస్తుతం 10th క్లాస్ క్వాలిఫికేషన్‌తో మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌గా జాయిన్ అయిన తర్వాత అదే డిపార్ట్మెంట్‌లో మీకు ప్రమోషన్స్ అనేవుంటాయి. అలాగే డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తారు. సో, ప్రమోషన్స్ ద్వారా అయితే పెద్ద పోస్టులకు వెళ్ళడానికి కొద్దిగా లేట్ అవుతుంది. బట్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ద్వారా మీరు ఈజీగా మంచి పోస్ట్‌కి ఒక 10 ఇయర్స్ లోపు లేదా 5 ఇయర్స్ లోపు వాళ్ళు కండక్ట్ చేసేటువంటి ఎగ్జామినేషన్ కదా! అంటే డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్ అంటే ఆల్రెడీ ఆ డిపార్ట్మెంట్‌లో ఎవరైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఇతర క్యాండిడేట్స్ ఎవరు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి ఫ్యూచర్‌లో చాలా మంచి పొజిషన్స్‌కి వెళ్ళవచ్చు. వన్స్ మీరొక్కసారి ఆ డిపార్ట్మెంట్‌లోకి ఎంటర్ అయిపోతే ఆ తర్వాత ఫ్యూచర్‌లో మంచి మంచి పొజిషన్స్‌కి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. మీకు దగ్గర హైయెస్ట్ క్వాలిఫికేషన్స్ గన ఉంటే. సో, కాబట్టి ఎంటీఎస్ అనే జాబ్స్ కూడా చిన్న ఉద్యోగాలని ఎవరూ కూడా దీన్ని నిర్లక్ష్యం చేయవద్దండి. సాలరీ మనకి స్టార్టింగ్‌లో 45,000 వరకు ఉంటుంది. జస్ట్ మనం 10th క్లాస్ పాస్ అయ్యుంటే సరిపోతుంది. మనకి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవడానికి. చాలా ఎక్కువగా 714 వేకెన్సీస్‌తో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్‌కి అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ నోటిఫికేషన్ ఏంటి? దీనికి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి? సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది? అన్ని వివరాలు ఈ వీడియోలో నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. అండ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే విడుదలవుతాయో వీటన్నిటిని కూడా ఎవ్రీడే మన ఛానల్‌లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో, వాటిని చూసి మీకు గనక క్వాలిఫికేషన్స్ గన ఉంటే ఆ జాబ్స్‌కి అప్లికేషన్ చేసుకొని మీరు జాబ్స్ అనేవి సాధించే అవకాశం అయితే ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు యూజ్‌ఫుల్ అయ్యే విధంగా డేటా టైప్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ వాళ్ళు ఫ్రీగా అవైలబుల్‌లో మనకి టెస్టులను తీసుకురావడం జరిగింది. ఇందులో బయాలజీ సిరీస్, కెమిస్ట్రీ, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్‌కి సంబంధించినటువంటి నెంబర్ ఆఫ్ క్వెషన్స్‌తో టెస్టులను అనేవి తీసుకొనొచ్చారు. సో, ఈ టెస్టులను మనము డైలీ అటెంప్ట్ చేయడం ద్వారా మనకి మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్‌కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మన నాలెడ్జ్ అనేది ఈజీగా గెయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో, కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ డేటా టైప్ డాట్ ఇన్ అనే వెబ్సైట్‌లో ఉన్నటువంటి ఈ ఫ్రీ టెస్టులని మీరు అటెంప్ట్ చేసి మీరు ఈజీగా నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్‌ను వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఒకసారి చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్ కోసం అఫీషియల్గా విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ ఇది. ఇందులో ఆ గవర్నమెంట్లో ఉన్నటువంటి వివిధ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్ను ఫిల్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో ఎక్సైజ్, ఎంటర్టైన్మెంట్ అండ్ లగ్జరీ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్లో 31 పోస్టులు ఉన్నాయి. లేబర్ డిపార్ట్మెంట్లో 93 పోస్టులు ఉన్నాయి. డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్లో 6 పోస్టులు, డిపార్ట్మెంట్ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్లో 9, పబ్లిక్ గ్రీవియన్సెస్ డిపార్ట్మెంట్లో 5, ఎన్సీసీ డిపార్ట్మెంట్లో 68, రిజిస్టర్ కోఆపరేటివ్ సొసైటీస్లో 23, జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో 99, ఆఫీస్ ఆఫ్ ద లోకాయుక్తలో 6 పోస్టులు, డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో 231, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ సప్లైస్ అండ్ కన్జ్యూమర్ అఫైర్స్లో 140, సాహిత్య కళా పరిషత్లో 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ విధంగా టోటల్ 714 జాబ్స్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో డిపార్ట్మెంట్ వైజ్గా మనకి జాబ్స్ అనేవి ఇచ్చారు కదా, ఆ డిపార్ట్మెంట్ వైజ్గా మళ్ళీ కేటగిరీ వైజ్గా కూడా ఇవ్వడం జరిగింది. అన్రిజర్వ్డ్ ఎన్ని, ఓబీసీ ఎన్ని, ఎస్సీ, ఎస్టీ, ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ ఎన్ని, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఇవన్నీ కూడా మనకి క్లియర్గా అయితే ఇచ్చారు. డిపార్ట్మెంట్ వైజ్గా కూడా కేటగిరీ వైజ్గా కూడా మనకి ఇవ్వడం జరిగింది. అయితే అన్ని రకాల పోస్ట్కి కూడా మనకి బేసిక్ పే అనేది 18,000 రూపాయలుగా ఉంటుంది. ఇది జస్ట్ బేసిక్ పే మాత్రమే. దీనికి హౌస్ రెంట్ అలవెన్స్, డియర్నెస్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇలాంటి అలవెన్స్ అన్నీ కూడా కలుపుకొని స్టార్టింగ్లో మనకి 40 నుంచి 45,000 మధ్యలో శాలరీ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది మనం వర్క్ చేసే ప్రాంతాన్ని బట్టి. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుంచి 27 సంవత్సరాల ఏజ్ అనేది ఉండాలి. బట్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకి వర్తించడం జరుగుతుంది. సో, ఇక్కడ ఈ నోటిఫికేషన్లో అన్ని డిపార్ట్మెంట్ వైజ్గా, కేటగిరీ వైజ్గా వేకెన్సీ ఇచ్చారు. నోటిఫికేషన్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియో చూసిన తర్వాత నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు దీని యొక్క పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే, సో ఎలిజిబిలిటీ విషయానికి వస్తే మనకి ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మనకి సెలక్షన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో, ఇందులో మనకి ఒక ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారండి. 1 టైర్ ఎగ్జామినేషన్. ఇక్కడ టైర్ అన్నారు కాబట్టి మీరు 2, 3 టైర్స్ ఉంటాయేమో అనుకుంటారు. బట్ ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు 1 టైర్ ఎగ్జామినేషన్ ద్వారా మనకి సెలక్షన్ అనేది చేస్తారు.
కొన్ని పోస్టులకి మాత్రం స్కిల్ టెస్ట్ లేదా ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుంది. మ్యాక్సిమం ఎక్కువ పోస్టులకైతే ఉండదు. ఆ పోస్టులకి వేటికి ఉంటుంది అనేది కూడా చెప్తాను. ఇక ఈ వన్ టైర్ జనరల్ ఎగ్జామినేషన్ అనేది 2 అవర్స్ పాటు మనకు ఉంటుంది. ఇందులో 200 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 200 మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. డిస్క్రిప్టివ్ పేపర్ ఏమనేది ఉండదు. అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. టోటల్ 200 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇందులో సిలబస్ మనం చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ, అర్థమెటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ హిందీ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్. ఈ 5 పార్ట్స్ నుంచి, ఈ 5 సెక్షన్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. టోటల్ 200 మార్క్స్ ఉంటాయి. ఈచ్ సెక్షన్ పైన 40 మార్కులకి మనకి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో ఇప్పుడు ఈ ఎగ్జామినేషన్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో కొన్ని పోస్టులకు మాత్రం మనకి ఆ జాబ్ రిక్వైర్మెంట్ని బట్టి ఉన్నటువంటి పోస్టులకి స్కిల్ టెస్టు, ఎండ్యూరెన్స్ టెస్టు, డ్రైవింగ్ టెస్టు, ట్రేడ్ టెస్టు ఏ పోస్టులకు అయితే అప్లికేబుల్ అవుతుందో వాటికి మాత్రమే ఇవి ఉంటాయి. కొన్ని పోస్టులకు జనరల్ పోస్టులు ఏవైతే ఎంటీఎస్ ఉంటాయో వాటికి ఎటువంటి ట్రేడ్ టెస్ట్ కానీ, డ్రైవింగ్ టెస్ట్ కానీ, ఎండ్యూరెన్స్ టెస్ట్ కానీ, స్కిల్ టెస్ట్ కానీ ఉండవు. ఇక నెగిటివ్ మార్క్స్ విషయానికి వస్తే 0.25 నెగిటివ్ మార్క్స్ ఉంటాయి ఈ ఎగ్జామినేషన్లో. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకునేటప్పుడే మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అనేవి ఇచ్చారు కదా. ఆ డిపార్ట్మెంట్లో మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది పెట్టుకోవాలి. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఫస్ట్ మీకు ఇంట్రెస్ట్ అనుకోండి, దాన్ని ఫస్ట్ ఆప్షన్గా పెట్టుకోవాలి. దాని తర్వాత ఆఫీస్ ఆఫ్ ద లోకాయుక్త అనుకోండి, దాన్ని సెకండ్ ఆప్షన్గా. ఈ విధంగా ఇక్కడ టోటల్గా మనకి 12 రకాల డిపార్ట్మెంట్స్ అనేవి ఉన్నాయి. సో మీకు ఏ డిపార్ట్మెంట్ ఫస్ట్ కావాలి అనేది ప్రిఫరెన్స్ అనేది మొత్తం 12 డిపార్ట్మెంట్స్కి కూడా మీరు ప్రిఫరెన్స్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు నుంచి ఇచ్చారు. అయితే ఇది ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు కదా, మరి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అంటే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓపెన్లో ఉన్నటువంటి జాబ్స్ ఏవైతే ఉన్నాయో టోటల్ మనకి ఓపెన్లో 302 పోస్టులు ఉన్నాయి. ఈ జాబ్స్కి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి అందరూ అభ్యర్థులు కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 17/12/2025 నుంచి స్టార్ట్ అవుతాయి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 15/1/2026 లోపు అప్లికేషన్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ లింక్ ఏదైతే ఉందో దాన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ₹100 మాత్రమే అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. ఎక్కువేం ఫీజు లేదు, జస్ట్ ₹100 మాత్రమే ఉంది. రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించినటువంటి ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి ఫీజు నుంచి ఎగ్జామ్షన్ అనేది ఉంది. అలాగే ఉమెన్ క్యాండిడేట్స్కి కూడా ఫీజు నుంచి ఎగ్జామ్షన్ అనేది ఇవ్వడం జరిగింది. మిగిలిన వాళ్ళందరూ ₹100 ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.